ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర వేడి మొదలైంది. వచ్చే ఏడాది నుంచి తాను ప్రజల్లోకి వెళ్తున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాడేపల్లిగూడెం నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఏడాది నుండి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతానని జగన్ స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారని జగన్ మండిపడ్డారు. ఒకవైపునేమో సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితులు, మరోవైపున మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కనిపిస్తూ ఉంది. తమ పాలనలో 3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే అందులో 2.73 లక్షల కోట్లను నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకే అందించామని ఆయన గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో చేసినటువంటి 3.52 లక్షల కోట్ల అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని జగన్ నిలదీశారు. ఇక చంద్రబాబు పాలన అంతా దోచుకో పంచుకో తీసుకో అన్నట్లుగా సాగుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మొత్తానికి జగన్ ప్రకటించిన ఈ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.